బొమ్మల కథలు. కొల్లాపురం గ్రామంలో వీరయ్య, చిన్నయ్య అనే ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వీరయ్య తెలివి కలవాడు, ఓర్పుగల మనిషి. కాని చిన్నయ్య కొంచెం అమాయకుడు. ఇద్దరికీ పెళ్ళిళ్ళైపోతాయి. ఓ రోజు బాగా వాన కురుస్తున్న సమయంలో వీరయ్య బుట్టలను కడుగుతూ ఉంటాడు. అప్పుడు చిన్నయ్య వచ్చి, అన్నయ్య, ఏంటి వర్షంలో ఏం చేస్తున్నావు? మరేం లేదురా, మన పొలంలో కూరగాయలు పండాయి కదా, వాటిని కోసి తీసుకురావడానికి బుట్టలు కడుగుతున్నాన్రా. అంటే అన్నయ్య, అది ఇప్పుడు ఈ పొలం ఎవరి పేరు మీద ఉంది? అమ్మ పేరు మీద ఉందిరా. ఈ విషయం గురించి నీతో కొంచెం మాట్లాడాలన్నయ్యా. ఏమైంది చిన్నా? ఎప్పుడూ లేంది పొలం విషయాలు మాట్లాడుతున్నావు? సరే, ఇప్పుడు కాదులే, నేను మరోసారి నీకు ఈ విషయం చెప్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లోపల వాళ్ళ అమ్మ మంగమ్మ వంటగదిలో బెల్లం పొంగల్ చేస్తూ ఉంటుంది. వచ్చారా ఇద్దరూ? రండి, మీకోసం పొంగలి చేస్తున్నాను. ఆహా అమ్మా, నీ చేతి పొంగలంటే నాకు భలే ఇష్టమమ్మా అని వీరయ్య అనగానే ఆమె ఇద్దరికీ ఆ పొంగలి పెడుతుంది. మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే కలిసుండాల్రా, రామలక్ష్మణుల్లా. ఆ కాలం కాబట్టి రామలక్ష్మణులు ఒకే మాట మీద ఉన్నారమ్మా. ఇప్పుడు అంతా మారిపోయింది. మారిపోవడమా? ఏం మారిపోయిందిరా? అదేనమ్మా, కాలం మారిపోయింది. కాలానుగుణంగా మనం కూడా మారాలి అంటున్నాను అంటూ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చిన్నయ్య. రే పెద్దోడా, చిన్నోడికేమైంది? ఏదో కొత్తగా మాట్లాడుతున్నాడు. నాకు అదే అర్థం కావడం లేదమ్మా. రే, నా మనసేదో కీడు శంకిస్తోందిరా. ఎప్పుడూ లేంది ఇలా. అబ్బా అమ్మా, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతావేంటసలు? నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. నేను పొలం వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్త అని పొలానికి వెళ్ళిపోతాడు. చిన్నయ్య మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రోజులు గడుస్తాయి. ఇంతలో ఊరికెళ్లిన తోడికోడళ్ళిద్దరూ అత్తగారింటికి వచ్చేస్తారు. ఆ రోజు ఇంట్లో మంగమ్మ, రండర్రా, వచ్చేశారా? మీ ఇద్దరూ లేక ఇల్లు వెలవెలబోయిందనుకోండి. అయ్యో అత్తయ్యా, ఇక మేం వచ్చేశాం కదా, ఇక సందడి మొదలవుతుందిలేండి. వెలవెలబోయిందా? ప్రశాంతంగా ఉన్నారా? అదేంటమ్మాయి అదోలా మాట్లాడతావ్? ఇంకెలా మాట్లాడాలో? మనుషులతో ఏం మాట్లాడినా తప్పైపోతోందిలేండి. ఇంతకీ చిన్నబ్బాయి విషయం చెప్పాడా? విషయమా? ఏం విషయం అమ్మాయి అని అంటూ ఉండగా అక్కడికి చిన్నయ్య వచ్చి ఆమె మాటలను ఆపేసి లోపలికి తీసుకెళ్తుండగా మంగమ్మ ఇలా అంది. రేయ్ చిన్నోడా, ఆగరా, కోడలేదో విషయం అంటోంది. ఏంటి? ఏదైనా విశేషమా ఏంట్రా? అబ్బే, అలాంటిదేం లేదమ్మా, అదేదో వాగుతూ ఉంటుందిలే, అంతే అని ఇద్దరూ లోపలికెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి చిన్న కొడుకు కోడలు ఇంట్లో వాళ్లతో సరిగ్గా ఉండరు. దీంతో వీరయ్య ఒకరోజు చిన్నయ్యను పొలంలోకి తీసుకెళ్లి, చిన్నా, కొన్ని రోజుల నుంచి ఇంట్లో మన మధ్య ఏదీ సరిగ్గా ఉండటం లేదురా. ఏం జరిగింది? అబ్బే, అలాంటిదేం లేదన్నయ్యా. రే, నువ్వు నా దగ్గర ఏదీ దాచాల్సిన అవసరం లేదు. నాన్న తర్వాత ఇంట్లో ఏ సమస్యనైనా తీర్చాల్సిన వాణ్ణి నేనే కదా. అమ్మ నీ గురించి బెంగ పెట్టుకుంటోందిరా. ఏవైందో చెప్పు. అన్నయ్య, అది మనం మనం ఆస్తి పంపకాలు చేసుకుందాం అన్నయ్య. ఇక నుంచి మనం వేరేగా పొలం సాగు చేసుకుందాం. ఇంటిని కూడా పంచేసుకుని మేం వేరు కాపురం పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నయ్య అని చెప్పగానే వీరయ్య ఒంట్లో శక్తి కోల్పోయినట్లు అక్కడికక్కడే కూర్చుండిపోతాడు. అన్నయ్య, 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 లే, నువ్వు బానే ఉన్నావా? ఉన్నానురా, బానే ఉన్నాను. అది కాదురా, ఏంట్రా నువ్వనేది? ఇన్నాళ్ళు మనం బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఉన్నట్టుండి ఏంటిలా? ఇది నీ ఆలోచన లేక? నువ్వు ఊహించింది నిజమే అన్నయ్య. ఇది నా భార్య ఆలోచన. ఇలా చేయకపోతే తను పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటోంది. నేను చెప్పాల్సింది చెప్పాను.
నా కాపురం నిలబెట్టాలంటే నేనడిగింది చెయ్యి అంతే. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చిన్నయ్య. వీరయ్యకు ఏమీ అర్థం కాదు. ఎవరితో చెప్పాలో అర్థం కాక ఆ ఊరి పెద్ద వీరయ్య స్నేహితుడు రాఘవయ్యకు ఈ విషయం చెప్తాడు. వీరయ్య, నీ బాధ నాకు అర్థమైందిరా. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. అవునరా, ఉంటుంది. కాని నా తమ్ముడు చాలా అమాయకుడు. ఒక్కడే అన్నీ చూసుకోలేడు. అవును వీరయ్య, చిన్నప్పటినుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా. ఈ విషయాన్ని నమ్మకి చెప్పలేనురా. అసలే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రం. ఆలస్యమైతే సమస్యలు ఇంకా ఇంకా పెరిగేలా ఉన్నాయి. సరేరా, నువ్వు ఆందోళన పడకు. ఇప్పటికే ఆలస్యమైంది. నువ్వింటికి వెళ్ళు. ఏదో ఒకటి ఆలోచిద్దాంలే అనగాని వీరయ్య ఇంటికి అక్కడ మంగమ్మ దిగులుగా కూర్చునుంటుంది. తోడుగా పక్కనే పెద్ద కోడలుంటుంది. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఎందుకలా దిగాలుగా కూర్చున్నావు? అన్నం తిన్నావా అని అడుగుతాడు. కాని ఇద్దరూ ఏమీ మాట్లాడరు. ఏంటమ్మా, అడుగుతుంటే ఏమీ మాట్లాడరేంటి? ఏమైంది? ఏమండి, అది ఏమైందంటే చెల్లెలు అత్తయ్య గారి మీద గొడవపడి మర్దిగారిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయిందండి. ఏంటి, తమ్ముణ్ణి తీసుకొని వెళ్ళిపోయిందా? ఎందుకు? ఏమైందంట? తనకు ఇక్కడ విలాసవంతమైన జీవితం లేదంటండి. ఇక్కడ ఎవరి చేతి కిందో బతుకుతున్నట్టు ఉందంట. ఇంకా చాలా చాలా మాటలు అనేసి వెళ్ళిపోయింది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాన్రా, నా మనసేదో కీడు శంకిస్తోంది అని. ఇప్పుడు చూడు ఏమైందో. చిన్నోడు. అమ్మా, నువ్వు బాధపడకు. తమ్ముణ్ణి నేను తీసుకొనొస్తాను అని మంగమ్మకు సర్ది చెప్పాడు. మరోవైపు చిన్న కోడలి పుట్టింట్లో, ఒసే, మీ పుట్టింట్లో ఉండడం ఏమైనా బావుందా? పద, మా ఇంటికి వెళ్ళిపోదాం. నేను రానంటే రానండి. ఇలా ఇల్లు వదిలి వచ్చేస్తేనే మన విలువ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. అయినా మీ పొలంలో మీకు వాటా ఇవ్వడానికి ఏంటండి వాళ్ళకి బాధ? మొదట్నుంచి మా ఇంట్లో అంతా కలిసే ఉంటామే. నాకేం తెలీదు. అంతా అన్నయ్యే చూసుకుంటాడు. అందుకే మిమ్మల్ని ఇలా తక్కువ చేసి చూస్తున్నారు. మనకంటూ జీవితం కావాలి. మనకంటూ ఆస్తి పాస్తులు కావాలి. అలా మాట్లాడికే. ఏదైనా సరే ఇంటికి వెళ్ళి తెలుసుకుందాం పదా. ఇక్కడ బావుండదే. లేదండి, మీ పేరు మీద ఆస్తి మీకు వచ్చే వరకు నేను ఆ ఇంటి గడప తొక్కను. కావాలంటే పంచాయతీ పెడతాను అని భీష్మించుకొని కూర్చుంటుంది. కాలం గడుస్తుంది. వీరయ్య సర్ది చెప్పినా సరే చిన్న కోడలు ఇంటికి రాదు. దీంతో రాఘవయ్యతో ఈ విషయం కూడా చెప్తాడు. అప్పుడు రాఘవయ్య, అయ్యో, ఇంతలోనే ఎంత పని జరిగిందిరా. అయినా ఏంటి, ఆ అమ్మాయి ఎందుకలా ప్రవర్తిస్తోంది? అయినా మీ వాడు చెప్పుకోవాల్సిన అవసరం లేదా? వాడికి చెప్పేంత ధైర్యమే ఉంటే విషయం ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది? అది కూడా నిజమే అనుకో. నాకిప్పుడు వాళ్ళకి ఏం చెప్పి ఇక్కడికి తీసుకురావాలో అర్థం కావడం లేదు. నువ్వే ఏదైనా సాయం చేయాలి. సరే, ఇది కుటుంబ సమస్య. పంచాయతీ వరకు తీసుకురాకపోవడమే మంచిది. అవును రాఘవయ్య, నలుగురిలో మా ఇద్దరి పరువు మర్యాదలు, మా ఐకమత్యం అలానే ఉండాలి. ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియకూడదు. మాటిస్తున్నాను, ఇంకెవ్వరికీ చెప్పనురా. సరే, ఆ అమ్మాయిని ఆస్తి రాసిస్తానని చెప్పి నా దగ్గరికి తీసుకొనిరా అని అనడంతో ఆ మరుసటి రోజు తన తమ్ముణ్ణి మరదల్ని రాఘవయ్య ఇంటికి తీసుకొనొస్తాడు వీరయ్య. ఏంటమ్మాయి, నీకు ఖచ్చితంగా ఆస్తి కావాలంటావు, అంతేనా? అవునండి, నేను నా భర్త మా పొలం వాటా తీసుకుని యజమానుల్లా ఆ ఇంటి నుంచి దూరంగా మరో ఇంట్లో ఉంటాం. అవునా? సరే, మొదట కొద్ది రోజులు ఓ ఎకరం పొలం సాగు చేసి వీరయ్య కంటే ఎక్కువ పంట పండిస్తే ఎవరి వాటా వారికిస్తాం. కాని అప్పటి వరకు మీరు వీరయ్య ఇంట్లోనే అందరితో కలిసి ఉండాలి. మా పొలంలో వాటా మేం తీసుకోవడానికి కూడా పరీక్షలా? ఈ ఊరి కట్టుబాట్లు అంతే అమ్మాయి. ఎంత పిండికి అంతే రొట్టె. మా ఆయన మీరు అడిగింది చేస్తాడు, చూస్తూ ఉండండి అని తన భర్తను తీసుకుని వీరయ్య ఇంటికొస్తుంది. మంగమ్మ పెద్ద కోడలు ఆమెనేమీ అనకుండా
ఎప్పట్లానే ఆప్యాయంగా ఉంటారు. ఇది చూసి ఆశ్చర్యపోతుంది, కాని ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఏమండి, మీరెలా అయినా బావగారి కంటే ఎక్కువ పంట పండించాలి. ఏం మాట్లాడుతున్నావే? నాకివేవీ రావు. కష్టమే. మీరేం చేస్తారో నాకు తెలీదండి. మీకు నేను కావాలి అనుకుంటే చేయండి అని అనడంతో చిన్నయ్య ఏమీ మాట్లాడ్డు. నెలలు గడుస్తాయి, కాని చిన్నయ్య వీరయ్య కంటే తక్కువ పంట పండిస్తాడు. ముగ్గురూ కలిసి రాఘవయ్య దగ్గరికి వెళ్తారు. ఆ ఏంటమ్మాయ్, మీ ఆయన చేస్తాడు అన్నావు కదా, ఏమైంది? అది రాఘవయ్య గారు. చూడమ్మాయ్, నువ్వు చిన్నపిల్లవి, స్వతంత్రంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కాని బంధాలను బాంధవ్యాలను విడదీసి ఆ స్వతంత్రాన్ని లాక్కోవాలని అనుకోవడంలోనే తప్పుంది. అవునమ్మా, నాకు మా అమ్మకి మా తమ్ముడంటే చాలా ఇష్టం. వాడి వట్టి అమాయకుడు. మరో విషయం ఏంటంటే, ఈ అన్నదమ్ముల ఐకమత్యం గురించి ఊర్లో అందరూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. గత సంవత్సరం ఇద్దరూ కలిసి ఇప్పటికంటే 2 ఎక్కువ పంటను పండించారు. కానీ ఈ ఏడు చూసావా ఏమైందో? చిన్న కోడలు మౌనంగా ఉంటుంది. చూడమ్మా, నీకెలా కావాలంటే అలా ఉండు, కాని మీ ఇద్దరూ మాతోనే కలిసి ఉండండి తల్లి. బావగారు, నన్ను క్షమించండి. స్వేచ్ఛగా ఉండాలని, అధికారం చూపించాలని తెలియని వెర్రితనంతో ఇలా చేశానండి. కానీ అన్నదమ్ములిద్దరూ కలిసుంటే ఎంత చేయగలరో ఈ రోజు నాకు అర్థమైంది. మీ కాలం పిల్లలంతా ఇంతే అమ్మాయి. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తావు? ఇక నుంచి మేమంతా కలిసే ఉంటామండి. నాకే ఆస్తి వద్దు, ఏ వాటా వద్దు. అమ్మయ్యా, మొత్తానికి మారిపోయావు, అది చాలు. అన్నట్టు మర్చిపోయాను, ఆస్తి పంపకాల కోసం ఊర్లో ఎలాంటి నియమాలు లేవు. నీకోసమే అలా చెప్పాల్సి వచ్చింది. నా మంచి కోరి చెప్పారు కదండి, చాలా ధన్యవాదాలు. అవునరా రాఘవయ్య, చాలా ధన్యవాదాలురా. ఇక మేం వెళ్ళొస్తాం అని అక్కడ్నుంచి చిన్న కోడలు వీరయ్య వెళ్ళిపోతారు. అప్పట్నుంచి అన్నదమ్ములిద్దరూ మరింత చాకచక్యంగా కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. లంకపల్లి అనే గ్రామంలో రామయ్య అనే ధనవంతుడైన రైతుండేవాడు. అతను ఎంతో నీతిమంతుడు. అతని భార్య పేరు సీతమ్మ. ఆమె సాదాసీదా గృహిణి. రామయ్యకి మురళి అనే కొడుకుండేవాడు. అతను గ్రామ యువకులకు నాయకుడు. అతని భార్య పేరు లక్ష్మి. ఎంతో తెలివైన మహిళ. రామయ్య, అతని భార్య సీతమ్మ ఇద్దరూ కొడుకు కోడలతో హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు. అలా ఓ సాయంత్రం రామయ్య ఇంటి వరండాలో రామయ్య, సీతమ్మ, మురళి, లక్ష్మి కూర్చొని గ్రామంలో జరుగుతున్న దొంగతనాల గురించి చర్చిస్తున్నారు. ఏరా మురళి, ఏంటి సంగతులు? ఎలా సాగుతున్నాయి నీ పనులు? అంతా బాగానే ఉంది, కాని అసలు సమయం సరిపోవడం లేదు నాన్నా. ఇక జీవితం అంటే అంతేరా, పరుగులు పెట్టాల్సిందే. పోన్లే, కనీసం ఈ రోజైనా ఇంట్లో ఉన్నావు, అదే చాలు. ఎంత పనున్నా కుటుంబానికి కూడా కొంత సమయం ఇవ్వాలి. సరే నాన్నా. మురళి, ఏవండి, ఇదిగోండి టీ, పకోడీ కూడా తీసుకొచ్చాను, తీసుకోండి. ఏమోయ్, ఏంటి ఈ రోజు ప్రత్యేకత? మీరంతా ఇలా ఇంట్లో ఉండడమే ప్రత్యేకత మావయ్య. చాలా రోజులైంది కదా మనం ఇలా కలిసి కూర్చొని మాట్లాడుకుని. అవును తల్లి, నిజమే. ఈ మధ్య పనులెక్కువ ఉంటున్నాయి. అబ్బా పోన్లేండి, ఏమి కాదులే. అవును సీతమ్మ, ఈ గ్రామంలో రోజురోజుకి దొంగతనాలు పెరిగిపోతున్నాయి. నిన్న రాత్రి శంకరయ్య ఇంట్లో చోరీ జరిగింది. గత వారం సుబ్బయ్య ఇంట్లో బంగారం పోయింది. ఇలా ఎంతకాలం సాగుతుందో. అయ్యో అవునా, రాత్రిళ్ళు ఇంట్లో నిద్రపోవడానికి కూడా భయంగా ఉందండి. అయినా కాపులా మనిషి బంగారు ఉన్నాడు కదా, అతను ఏం చేస్తున్నాడు? గ్రామం మొత్తం అతని మీదే ఆధారపడి ఉంది. అమ్మా, బంగారు మావయ్యకి వయసు మీద పడింది. రాత్రంతా గ్రామ వీధులు తిరిగి కాపలా కాయడం ఆయన కష్టంగా ఉంటుంది. ఆయనకి సహాయం కావాలి. గ్రామంలో యువకుల్ని సమీకరించి ఒక బృందం ఏర్పాటు చేయాలి. పోన్లే నాన్నా, ఆ పని నువ్వే చెయ్యి. ఎన్నాళ్లని ఇలా భయపడుతూ ఉంటాను చెప్పు. నిజమేనండి,
బంగారు మావయ్య కూడా ఇది సహాయకరంగా ఉంటుంది. నేను కూడా గ్రామ మహిళలతో మాట్లాడి వారిని అప్రమత్తంగా ఉండమని చెప్తాను. లక్ష్మి చెప్పిన ఆలోచన చాలా బావుంది మురళి. నువ్వీ బాధ్యత తీసుకో. గ్రామ పెద్దలతో మాట్లాడి ఈ రాత్రి నుంచే కాపలా ప్రారంభించు. సీతమ్మ, నువ్వు కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? అర్థమైందయ్యా. మురళీ, లక్ష్మి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ దొంగలెవరో కనిపెట్టి గ్రామాన్ని కాపాడండి అని వారు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మురళీ, లక్ష్మి గ్రామ యువకులను, మహిళలను సమీకరించేందుకు బయలుదేరతారు. రామయ్య, సీతమ్మ ఇంట్లోకి వెళ్తారు. మరోవైపు గ్రామం బయట వీరయ్య, పోలయ్య కూర్చొని దొంగతనానికి పథకం వేస్తున్నారు. పోలయ్యా, ఈ రాత్రి మనం రామయ్య ఇంట్లో దొంగతనం చేయాలి. అతని ఇంట్లో బోలె డబ్బు, బంగారం ఉంటాయి. ఒక్క దెబ్బతో మనం సంపన్నులం అవుతాం. వీరయ్య, రామయ్య ఇల్లు పెద్దది. అతని కొడుకు మురళి కూడా గ్రామంలో చురుగ్గా తిరుగుతాడు. ఒకవేళ మనం పట్టుబడితే బంగారు కాపలా కాస్తున్నాడు కదా. ఆ బంగారు ఒక వృద్ధుడు. అతను రాత్రంతా చెట్టు కింద నిద్రపోతాడు. ఇక నువ్వు మురళి గురించి ఏమీ ఆలోచించకు. మన నీడల్లో దాక్కుని రాత్రి 12 గంటలకు రామయ్య ఇంటి వెనక గోడ దూకుతాం. అర్థమైందా? సరే, నీ మాట విని చేస్తాను. కాని వీరయ్య, జాగ్రత్తగా ఉండాలి. నాకీ పని అస్సలు ఇష్టం లేదు, కానీ నీ బెదిరింపుల వల్లే చేస్తున్నాను. భయపడకు పిరికివాడా. నువ్వు నా మాట వినకపోతే ఈ కత్తితో నీ గొంతుకొస్తాను. ఇప్పుడు నీడల్లో దాక్కుని గ్రామం వైపు వెళ్దాం. పద అని వీరయ్య పోలయ్యను తీసుకొని అడవిలోని చీకటి దారుల్లో గ్రామం వైపు నడుస్తాడు. ఇక మరోవైపు బంగారు అతని ఇంట్లో అతని భార్య సరోజతో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. ఏమయ్యా, నువ్వు ఈ వయసులో కూడా రాత్రంతా గ్రామం తిరిగి కాపలా కాస్తున్నావు. నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. ఈరోజు కొంచెం విశ్రాంతి తీసుకో. సరోజా, ఈ గ్రామం నన్ను నమ్ముకుందే. నా తాతల కాలం నుంచి మన కుటుంబం ఈ బాధ్యత నిర్వహిస్తోంది. ఇప్పుడు దొంగతనాలు పెరిగాయి. నేను విశ్రాంతి తీసుకుంటే గ్రామస్తులు భయపడతారు. నీ మాటలు నిజమేనయ్యా, కాని నువ్వు ఒంటరిగా ఎలా కాపలా కాస్తావు? రామయ్య గారి కొడుకు మురళి యువకుల్ని సమీకరిస్తున్నాడని విన్నాను. వార్నీకి సహాయం చేస్తారేమో. అవునే, మురళి చాలా మంచివాడు. అతను నాకు సహాయం చేస్తాడని నమ్ముతున్నాను. ఈ రాత్రి నేను గ్రామ చౌరస్తాలో అతన్ని కలుస్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు. ఆ నేను బాగానే ఉంటాను, కాని ముందు నువ్వు జాగ్రత్తయ్యా. ఏంటో చెప్పిన మాట వినవు కదా. సరేలేవే, నేను వెళ్ళొస్తాను మరి అని బంగారు లాంతరు, కర్రా తీసుకొని గ్రామ వీధుల్లోకి బయలుదేరతాడు. గ్రామ చౌరస్తాలో చిన్న దేవాలయం పక్కన మురళి కూడా గ్రామ యువకులతో కలిసి కాపలా కాస్తున్నాడు. మురళి, నువ్వీ బాధ్యత తీసుకోవడం చాలా బావుందయ్యా. నా యవ్వనంలో నేనొంటరిగా గ్రామం తిరిగేవాణ్ణి. ఇప్పుడు నువ్వు, ఈ యువకులు నాకు తోడుగా ఉన్నారు. చాలా సంతోషం. బంగారు మావయ్య, నువ్వెన్నో సంవత్సరాలు ఈ గ్రామాన్ని కాపాడావు. నీ అనుభవం మాకు మార్గదర్శకం. ఈ రాత్రి దొంగలెవరైనా కనిపిస్తే వాళ్లను పట్టుకుందాం. అలాగే చేద్దాం మురళి. ఈ రాత్రికి ఎలా అయినా ఈ దొంగల గుట్టు బయటపడాల్సిందే. సరే మావా. ఇంతలో ఒక యువకుడు మురళితో ఇలా అన్నాడు. మురళన్నా, ఒకసారి చూడండి. మీ ఇంటి వెనక భాగంలో ఎవరో కదలాడుతున్నట్టు అనిపించింది. చీకట్లో ఎవరో గోడ దగ్గర ఉన్నట్టు కనిపించింది. ఏంటి, రామయ్య ఇంట్లోనా? చచ్చా, అయిపోయారు వీళ్ళు నా చేతిలో. మావయ్య, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరం కలిసి అక్కడికి వెళ్దాం. బంగారు మావయ్య, నువ్వీ చౌరస్తాలో ఉండి వీధి చివర కాపలాకాయ్. ఏదైనా అనుమానంగా అనిపిస్తే ఈ ఈలవై అని చెప్పి మురళి, యువకులు రామయ్య ఇంటివైపు వేగంగా నడుస్తారు. బంగారు చౌరస్తాలో నిలబడి చుట్టూ అప్రమత్తంగా చూస్తాడు. ఇక ఓవైపు వీరయ్య, పోలయ్య గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. మురళి, యువకులు చెట్ల నీడలో దాక్కుని వారి కదలికల్ని గమనిస్తున్నారు. పోలయ్య, గోడ దూకు. నేను వెనక నుంచి వస్తాను. జాగ్రత్తగా ఉండు. శబ్దం చేయకు.
అబ్బబ్బ! వీరయ్య, నాకు భయంగా ఉందయ్యా. ఒకవేళ ఎవరైనా చూస్తే ఈ గోడ చాలా ఎత్తుగా ఉంది. భయపడకో, గోడ దూకు, లేకపోతే నీ గొంతు కోస్తాను. రామయ్య ఇంట్లో బంగారం మన కోసం ఎదురు చూస్తోంది. అని చెప్పడంతో పోలయ్య భయంతో గోడ దూకుతాడు. అదే సమయంలో మురళి యువకులు చెట్ల నీడల్నించి బయటికొచ్చి వీరయ్యను పోలయ్యను చుట్టుముట్టారు. వీరయ్య, పోలయ్య, ఇక్కడేం చేస్తున్నారు మీరు? మా ఇంట్లోనే దొంగతనం చేయడానికి వచ్చారా? మురళి, నన్ను వదిలేయండి. వీరయ్యే నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు. నాకీ పని అస్సలు ఇష్టం లేదు. మురళి, నువ్వు నన్నేం చేయగలవు? నేను ఈ గ్రామంలో ఎన్నో దొంగతనాలు చేశాను. నువ్వు ఈ యువకులు నన్నస్సలు ఆపలేరు. వీరయ్య, నీ దౌర్జన్యం ఇక సాగదు. నువ్వు గ్రామస్తుల్ని భయపెట్టావు. ఇప్పుడు నువ్వు పోలయ్య పోలీసులకి అప్పగించబడతారు అని చెప్పగానే యువకులందరూ కలిసి వీరయ్యని పోలయ్యని తాడుతూ కట్టేశారు. మురళి ఈల ఊదుతాడు. బంగారు ఆ శబ్దం విని చౌరస్తా నుంచి రామయ్య ఇంటి వైపు హడావిడిగా వస్తాడు. ఆ మరుసటి రోజు ఊరంతా అక్కడికి చేరుకుంటారు. వీరయ్య, నువ్వీ గ్రామంలో ఎన్నో దొంగతనాలు చేశావు. నువ్వు పోలయ్య ఇప్పుడు పోలీసులకి అప్పగించబడతారు. గ్రామస్తులు ఇక భయపడాల్సిన అవసరం లేదు. రామయ్య గారు, నన్ను క్షమించండి. దురాశతో ఈ పనులు చేశాను. నా కుటుంబం కోసం డబ్బు కావాలని ఈ దారిలోకి వచ్చాను. ఇకపై మంచిగా ఉంటాను. నేను వీరయ్య బెదిరింపులకు లోనే ఈ పని చేశానండి. నాకీ దొంగతనం అస్సలు ఇష్టం లేదు. నన్ను క్షమించండి. వీరయ్య, పోలయ్య, మీరు చేసిన తప్పులకి మీరు శిక్ష అనుభవించాల్సిందే. కాని జైలు నుంచి బయటికొచ్చాక మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నాం. గ్రామం మీకు మరో అవకాశం ఇవ్వగలదు. బంగారు, నువ్వెన్నో సంవత్సరాలు ఈ గ్రామాన్ని కాపాడావు. మురళి యువకుల సహాయంతో ఈ రాత్రి గ్రామం సురక్షితంగా మారింది. నీకు యువకులకు మన గ్రామం రుణపడి ఉంది. మురళి, నువ్వు గ్రామ యువకులు చేసిన ఈ పని మరిచిపోలేందయ్యా. నేనిప్పుడు నిశ్చింతగా గ్రామాన్ని కాపాడగలను. ఈ గ్రామం ఐక్యంగా ఉంటే ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలం. బంగారు మావయ్య, ఇది మనందరి విజయం. గ్రామస్తులు, యువకులు, మహిళలు అందరం కలిసి ఈ దొంగల్ని పట్టుకున్నాం. ఇకపై గ్రామం సురక్షితంగా ఉంటుంది. లంకపల్లి గ్రామస్తులారా, ఈ రోజు మనం ఐక్యంగా నిలిచి దొంగల్ని పట్టుకున్నాం. మురళి, బంగారు, యువకులు చూపిన ధైర్యం మన గ్రామానికి గర్వకారణం. కానీ ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి. మన గ్రామంలో శాశ్వత కాపలా వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలి. అవునండి, లక్ష్మి చెప్పినట్టు మహిళల్ని కూడా ఈ కాపలా బృందంలో చేరిస్తే గ్రామ మహిళలు కూడా అప్రమత్తంగా ఉంటే దొంగలిక ధైర్యం చేయరు. అత్తమ్మా, మీరు చెప్పింది సరైన ఆలోచన. నేను గ్రామ మహిళలతో మాట్లాడి రాత్రిపూట అనుమానాస్పద కదలికల్ని గమనించే బృందం ఏర్పాటు చేస్తాను. సరోజ పిన్ని, నువ్వు మాకు నాయకత్వం వహిస్తావా? లక్ష్మి, నేను సిద్ధం. బంగారు ఎన్నో సంవత్సరాలు గ్రామాన్ని కాపాడాడు. ఇప్పుడు నేను కూడా గ్రామ మహిళలతో కలిసి ఈ బాధ్యత తీసుకుంటాను. మనం రాత్రిళ్ళు వీధుల్లో లాంతర్లతో తిరిగి గ్రామాన్ని సురక్షితంగా ఉంచుదాం. సరోజా, నువ్వీ బాధ్యత తీసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. మురళి, లక్ష్మి, మీ యువత ఈ గ్రామానికి కొత్త శక్తిని తెచ్చింది. నేనిప్పటికీ కాపలా కాస్తాను. కానీ మీ అందరి సహకారంతో నా భారం తగ్గింది. బంగారు మావయ్య, ఇది మన గ్రామం ఐక్యత యొక్క విజయం. ఇకపై మనం రాత్రిపూట కాపలా బృందాలను విడతల వారీగా నడుపుదాం. యువకులు, మహిళలు, పెద్దలు అందరూ కలిసి ఈ గ్రామాన్ని దొంగల భయం లేని చోటుగా మారుద్దాం. గ్రామస్తులందరూ ఈ ప్రతిపాదనకు సంతోషంగా సమ్మతిస్తారు. రామయ్య గ్రామ పెద్దలతో కలిసి కాపలా బృందం ఏర్పాటుకు నిధులు సేకరించేందుకు నిర్ణయిస్తాడు. అలా రోజులు గడుస్తాయి. రామయ్య ఇంట్లో ఓ రోజు, మురళి, లక్ష్మి, మీరు చేసిన పని వల్ల గ్రామం ఇప్పుడు సురక్షితంగా ఉంది. ఈ వారంలో ఒక్క దొంగతనం కూడా జరగలేదు. అవునయ్యా, సరోజ, లక్ష్మి, మహిళల బృందం కూడా చాలా చురుగ్గా పనిచేస్తోంది.
ఇప్పుడు రాత్రిళ్ళు నిద్రపోవడానికి భయం లేదు. మావయ్య, అత్తయ్య, ఇది మనందరి కృషి ఫలితం. బంగారు మావయ్య ఇప్పటికీ రాత్రిళ్ళు వీధుల్లో తిరుగుతూ మాకు స్ఫూర్తినిస్తున్నాడు. నాన్నా, మన గ్రామం ఇప్పుడు ఒక బలమైన కుటుంబంలా మారింది. ఇకపై ఎవ్వరూ మన లంకపల్లిని భయపెట్టలేరు. నిజమేరా, ఇలా ప్రతి గ్రామం ఒక కుటుంబంలా మారితే బంగారు లాంటి ఎంతో మందికి కాస్తైనా ఉపశమనం లభిస్తుంది. మరేం పర్లేదులే నాన్నా, ఇకపై అన్నీ సక్రమంగానే జరుగుతాయి. అని అందరూ నవ్వుకుంటూ ఆనందంగా గడుపుతారు. అలా లంకపల్లి గ్రామం ఐక్యత, సహకారం, ధైర్యంతో దొంగల భయాన్ని జయించింది.